ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఏకధాటిగా కురిసిన వాన, రోజంతా కురిసిన వర్షంతో జలమయమైన ప్రధాన వీధులు, హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు. రిమ్స్ లో మరింత మెరుగు వైద్య సేవలు, కలెక్టర్ రాజశిష వెల్లడి. రిమ్స్ లోని వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష. రిమ్స్ లో వైద్య సేవలు మరింత మెరుగుపడాలని కలెక్టర్ రాజశిష అన్నారు. మంగళవారం రిమ్స్ ఆసుపత్రిలోని డైరెక్టర్ ఛాంబర్స్ లో వివిధ విభాగాల అధిపతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా వివిధ విభాగాలకు అవసరమైన అత్యవసర వైద్య పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి కమిటీ సమావేశ నిర్ణయాలకు అనుగుణంగా ప్రస్తుతం ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు అత్యవసరంగా కావాల్సిన వైద్య పరికరాల తుది జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రధానంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, యూరాలజీ, ఈఎన్టీ, అనస్థీషియా, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్థమాలజీ, సైకియాట్రీ, క్యాజువాలిటీ, డయాలసిస్ విభాగాలకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జయసింగ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ పుష్కర్, వివిధ విభాగాల హెచ్ఓడీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఏకధాటిగా వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి నుండి ప్రారంభమైన వాన ఎడతెరిపి లేకుండా కురిసింది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా వరుణదేవుడు కరుణించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరైన జనాలకు వానాకాలం ప్రారంభమైతే కొంత ఉపశమనం కలుగుతుందని భావించారు. అయితే ఎల్నినో కారణంగా వానల జాడ లేకపోవడంతో ఉష్ణోగ్రతల స్థాయి రోజు రోజుకి పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎన్నో ఆశలతో విత్తనాలు విత్తుకున్న రైతులు సైతం వాన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. గత ఏడాది భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు ఈ ఏడాదైనా మంచి దిగుబడులు సాధించి అప్పుల నుండి బయటపడాలని భావించారు. వానాకాలం ప్రారంభమైన నెల రోజులకు పైగా గడిచిన అడపాదడపా వానల మినహా ముసురు పట్టకపోవడంతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇటు భూగర్భ జలాలు సైతం అడుగంటిపోవడంతో రోజువారీ మంచినీటికి సైతం ఇబ్బంది ఎదురైంది. ఈ పరిస్థితుల్లో ఏకధాటిగా వానలు కురవడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నపాటి చినుకులైనా విరామం లేకుండా కురవడంతో వాతావరణం చల్లబడింది. తాజాగా కురిసిన వానలు పంటలకు కూడా ఎంతో మేలు చేస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా తలమడుగు మండలం బరంపూర్లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే స్థాయిలో మరికొన్ని రోజులు ముసురు వీడకుండా వానలు పడితే అటు పంటలకు కూడా మేలు జరగడంతో పాటు ఇటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని దస్నాపూర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత, విద్యార్థులపై లాఠీ చార్జ్, టిఆర్ గ్యాస్ ప్రయోగాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుభాష్, మారుతి, గణేష్, దీపాలక్ష్మి, హరీష్, మోస్టం మారుతి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యుడు బి వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యార్థులపై బలప్రయోగం చేయడం తప్పని పేర్కొన్నారు. నీట్ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్టీఏను రద్దు చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థులకు మీరు ఆందోళన చెందుతూ ఉంది. నీట్ పరీక్ష లీకేజీ పైన దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా సోనం వాంగ్చుక్ అనే ఒక సైంటిస్టు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తుంటే ఆయనని దీక్ష విరమింపజేస్తామని చెప్పేసి బలవంతంగా ఆర్ఎస్ గుండాలు
వాళ్ళని దాడి చేసి ఎత్తుకుపోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపైన కూడా పాశవికంగా దాడి చేయడం జరిగింది. విద్యార్థులు చేస్తున్నటువంటి వాళ్ళ నిరసనలపైన ప్రభుత్వం స్పందించకపోవడం అనేది శోచనీయం. మనం ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదనే ప్రశ్నించే పరిస్థితి వస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యయుతంగా వివరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పూర్తి నియంతృత్వంతో నిరంకుశంగా వివరిస్తూ ఉన్నది. నిన్న విద్యార్థులు చలో పార్లమెంటుకు పిలుపునిస్తే విద్యార్థులకు స్పందించాల్సింది పోయి పోలీస్ బలగాలను పెట్టి, పారామిలిటరీ బలగాలను పెట్టి, కేంద్ర బలగాలను పెట్టి విద్యార్థులపైన తీవ్రంగా దాడి చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. తలమడుగు మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మాజీ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోసాయి గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేసిన బిఎల్ఓ ప్రహ్లాద్ ను సాల్వాతో సన్మానించి అభినందించారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో బిఎల్ఓల పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రతాప్, మాజీ ఎంపీటీసీ వెంకన్న, కోసాయి సర్పంచ్ శైలజారవి, పంచాయతీ కార్యదర్శి సాయి, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ఇంటింటికి పంపిణీ చేసిన ఎస్ఐఆర్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలని సూచించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు గడువు ఉన్నందున చివరి రోజు వరకు వేచి చూడకుండా, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా ఫారాలను సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హత ఓటరు తన వివరాలను సరిచూసుకొని ఎన్నికల జాబితా మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలని అన్నారు. ప్రోగ్రాంలో తలమడుగు మండలంలో దాదాపుగా 20 గ్రామాలు ఉదయం నుంచి నేను, గణేష్ రెడ్డి, అదే రకంగా మా పార్టీ మండల్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు, అదే రకంగా గ్రామ పంచాయతీలలో మరి సర్పంచులందరినీ కలిసి ఏదైతే సార్ ప్రోగ్రాం ఓటర్ లిస్టులో పేరు లేకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫామ్ అనేది ఖచ్చితంగా నింపాలా. ఫామ్ నింపని ఎడల మీ ఓటర్ ఐడిలో మీ పేరు ఉండకపోవచ్చు కాబట్టి దానికంటే ముందే తొందరపడి మరి సమయం కూడా దగ్గర పడుతుంది. ఇంకా చాలామంది ఏంటంటే సమయం ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫామ్ అనేది నింపాలా, ఫారం నింపాలా, వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఓటర్ లిస్టులో నమోదు చేయబడుతుంది కాబట్టి ఇప్పటికే ఆదివాసీ గ్రామాలలో 100కి 100% ఓటర్ సార్ ప్రోగ్రాం పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలలో 90% కావడం జరిగింది. 90% ఉన్న దాంట్లో కూడా 100% చేయాలని మరి మా కార్యకర్తలందరినీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పెద్ద పట్టణాల్లో మండల హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలలో కొంత 60-70% ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేదంతా ఏంటంటే మీ గ్రామ పంచాయతీలలో కూడా అందరు ఓటర్ లిస్టులో మీరు ఫామ్ నింపితే మీకు ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది, లేకుంటే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంకా 3 తారీఖు వరకు ఉంటుంది. 3 తారీఖు వరకు ఉంది కాబట్టి 3 తారీఖు ఇంకా బాగా రోజులు ఉంది అని అనుకుంటే మాత్రం మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైనా మిగిలిన వాళ్ళు వెంటనే ఫామ్ నింపాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ లో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖాత్రి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కొత్తగా సభ్యత్వం పొందిన వారికి సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష చేతుల మీదుగా కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, దత్తు, సందేశ్, దేవేందర్ గౌడ్, రేణుకుంట, రవీందర్, శుభం, సురేష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, ఏముల ఆసన్న, ఆసు, ఆయుష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలనే ఉద్దేశంతో సభ్యత్వ నమోదు జరుగుతోందని తెలిపారు.
లైఫ్ మెంబర్ గా చేరిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సభ్యత్వాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్న ప్రమోద్ కుమార్ ఖాత్రిని అభినందించారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు భాగస్వామ్యం సంతోషకరమని పేర్కొన్నారు. Thank you. Thank you. Thank you. Yeah. मैं अभी फर्स्ट ईयर सी अदला All the best. Thank you, Shubha. Thank you. Thank you. సో ఈరోజు మన హిందూ సనాతన్ సమితి వారు సభ్యురాలు ప్రమోద్ గారు, తర్వాత మన మీడియా అక్రెడిషన్ కమిటీ మెంబర్స్ కూడా దేవేందర్ గారు, మిగతా కూడా జర్నలిస్టులు వారు కూడా, ఇంకా పట్టణంలో ఉన్న మళ్ళీ ఎవరైతే పౌరులు ఉన్నారో వారు కూడా మళ్ళీ రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా ఆదిలాబాద్ బ్రాంచ్కి లైఫ్ మెంబర్గా తీసుకొని మళ్ళీ కార్డు కూడా వారికి అందజేయడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది ఒక చాలా మంచి పని. ఎందుకంటే రెడ్ క్రాస్ శాఖ ఎప్పుడైనా ఆపద కానీ ఇంకా ఎప్పుడైనా సాయం ఏవైతే ఉన్నాయో దాంట్లో ముందుకి వచ్చి పని చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా మంది మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 31 జూలై వరకు వివిధ రకాల మెంబర్షిప్, పేట్రన్ కానీ లైఫ్ మెంబర్షిప్, అసోసియేటు అవి అన్నీ కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు, లేదు కలెక్టరేట్లోనే పెనగంగ భవన్లో అక్కడ ఒక కౌంటర్లో కూడా నమోదు చేసి మళ్ళీ మనం ఇది అయిన తర్వాత మీ గవర్నర్ గారు ఇది చాలా ముఖ్యమైన ఈ యొక్క స్టెప్ ఉన్నాయి కాబట్టి దానికి అందరూ కూడా కలిసి మళ్ళీ ఆదిలాబాద్ రెడ్ క్రాస్ ఏవైతే సొసైటీ ఉన్నాయి దానికి ఇంకా ఏ విధంగా బలం చేయాలి, ఇంకా ఏ విధంగా యాక్టివిటీస్ చేయాలి, ఇది మెంబర్షిప్ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ అది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి ప్రమోద్ గారు, దేవేందర్ గారు, మిగతా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే 84వ జన్మదిన వేడుకలను పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ తరపున, కార్యకర్తల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజార్ పాషా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గౌలి సంజీవ్ కుమార్, సుధీర్ రెడ్డి, రాధేశ్యామ్, జగదీశ్వర్ రెడ్డి, తిరుమణి మహేందర్, ఓరుగంటి అఖిల్, అజార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఏఐసిసి అధ్యక్ష పదవి వరకు ఎదిగిన ఖార్గే జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, నిరుపేదల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని అన్నారు. ఖార్గే మరిన్ని ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి, పార్టీకి మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ఏఐసిసి నాయకుడు మల్లికార్జున్ గారి 84వ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది ఘనంగా. ఆయన ఏదైతే ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఒక లాయర్గా పనిచేస్తూ ఆయన ఏదైతే ఎస్సీ ఎస్టీ కానీ మిగతా లేబర్కి సంబంధించిన దాని గురించి ఆయన కర్ణాటకలో ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, మరలా పార్లమెంట్లో మంత్రిగా, ఇప్పుడు రాజ్యసభ అపోజిషన్ లీడర్గా ఉన్నారు. వారికి వల్ల పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఆయన ఆశయాలని అనుగుణంగా ఇవల్ల కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో కార్యకర్తలందరూ కూడా ఆయన ఆశయాల్ని అనుగుణంగానే పనిచేయాలని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన
నూతన కార్యవర్గ ప్రజాప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షాను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు ఎల్ రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి బి కార్తిక్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు కలెక్టర్ కు పుష్పగుచ్చం, మొక్కలు అందించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు ఎన్ విలాస్, సిద్ది అజీం, కోశాధికారి ఎస్ అరుణ, ఉపాధ్యక్షులు రాథోడ్ దత్తు సింగ్, కె సాయిరాం, ఎం కవితారాణి, ఎండి అతరుద్దీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు అభినవ్ యాదవ్, ఎం సౌమ్య తదితరులు పాల్గొన్నారు. చేయండి, బాడీ స్ట్రెంగ్ చేయండి, యాక్టివిటీస్ చేయండి. ఇంకా ఫెస్టివల్స్ టైంలోనే చేస్తాము. ఇంకా బ్యాలెన్స్ టైంలో ఏమి జరగడం లేదు. మధ్యలో స్పోర్ట్స్ మీట్ కానీ కల్చరల్ మీట్ కానీ అట్లీస్ట్ క్వార్టర్లీ బేసిస్, ఎవ్రీ మంత్ అంటే కష్టం అవ్వచ్చు. క్వార్టర్లీ బేసిస్ చేయండి. ఈసారి అందరం లోకలే తీసుకున్నాం సార్. అందరూ నాన్ లోకల్ ప్రెసిడెంట్ అయినా ఈసారి అంత ఏమనుకున్నాం అంటే అందరూ యూత్ అబ్బాయిలు అందరూ మంచి టీం కండక్ట్ చేసేసి ఏర్పాటు చేసేసి మంచి ఏదైనా మనకు అదే సార్. కాకపోతే ఏంటంటే ఇక మేము సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం సార్. చాలా గట్టి పోటీ ఇచ్చారు సార్. జిల్లాలో మట్కా వంటి అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 20 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్ లో భాగంగా మట్కా నిర్వాహకులు, బుకీలు, ఆటగాళ్లు కలిపి 54 మందిపై తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 34 మందిపై కేసులు నమోదు చేశారు. ఆన్లైన్ మట్కా జూదంలో పాల్గొంటున్న పలువురిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మట్కా వంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, సాంకేతిక ఆధారాలతో నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మట్కా లేదా ఇతర అక్రమ జూద కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆదిలాబాద్ కేంద్రంలో భీమ్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రతత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు షేక్ షకీల్, కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం మరింత బలంగా పనిచేయాలని షేక్ షకీల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రజలందరికీ భీమ్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భీమ్ ఆర్మీ బలోపేతానికి తమరందరూ సహకరించి కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే భీమ్ ఆర్మీ, ఆజాద్ సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అన్యాయానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం, అలాగే ప్రతి పౌరుల హక్కు కోసం పోరాడే ఒకే ఒక ఆర్గనైజేషన్ భీమ్ ఆర్మీ. ఇటీవల భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన కుంచేటి సంతోష్ ను సోమవారం పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. సాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ మండల బీజేపీ యువ నాయకులు కేమా శ్రీకాంత్, సాయి గౌడ్, నవీన్, బండారి సాయి తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నానని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరన్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల మేరకు ఆగస్టు 3 వరకు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలు, మండలాల్లో అందుబాటులో ఉండి ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూడాలని అన్నారు. 2028 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు వేడుకల కంటే ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం చేయడమే పెద్ద కానుక అని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలపై హర్షం వ్యక్తం చేసిన ఆయన రైతులకు తాజాగా కురిసిన వానలు ఊరటనిచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మావాల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఎస్కే అలీం తదితరులు పాల్గొన్నారు. రోజు నుండి 3వ తారీఖు వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్క కార్యకర్త వారి వారి గ్రామాలలో ఉంటూ వారి వారి మండలాల్లో ఉంటూ ఎస్ఐఆర్ ప్రక్రియను ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. 2028లో జరిగే ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చే విధంగా, మన రేవంత్ అన్న రెండవసారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా మనము అందరము కలిసి లక్ష్యంగా పనిచేద్దామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నా జన్మదినాన్ని పురస్కరించుకొని నేను ఏ వేడుకలు చేయొద్దని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న విధంగా మనమందరం కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలకంగా పనిచేయాలి. నా జన్మదిన వేడుకల ద్వారా ఏ ఆటంకాలు అంతరాయం కలగకూడదు అనే ఉద్దేశంతో నేను నా జన్మదిన వేడుకలను నిలిపివేయడం జరిగింది. మావాలలోని డాక్టర్ ఎస్ పవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ కాలేజీపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బద్దం ఆదిత్య డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా కోర్సులు నిర్వహించడం, అధిక ఫీజులు వసూలు చేయడం, విద్యార్థులకు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై మంగళవారం డిఎంహెచ్ఓ సాధనకు కలిసి ఫిర్యాదు చేశారు. 2023 నుంచి ఇప్పటి వరకు అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలు, కోర్సుల గుర్తింపులు, ఫీజుల వసూళ్లు, సర్టిఫికేట్ల జారీపై దర్యాప్తు జరపాలని కోరారు. ఆరోపణలు నిజమైతే కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలని, విద్యార్థుల సర్టిఫికేట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, హరిక్రాంతి, బాలాజీ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లాలో ఏకధాటిగా కురిసిన వాన, రోజంతా కురిసిన వర్షంతో జలమయమైన ప్రధాన వీధులు, హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు. రిమ్స్ లో మరింత మెరుగు వైద్య సేవలు, కలెక్టర్ రాజశిష వెల్లడి. రిమ్స్ లోని వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.